ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైని ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అయితే ముక్క గట్టిగా లేకుండా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడైతే ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ ఫ్రై కోసం చికెన్ ముక్కల్ని ఇలా మీడియం సైజు కొట్టించుకోవాలి. స్కిన్లెస్ అలాగే తక్కువ బోన్స్ ఉండేలాగా చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఉప్పు వేసి శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన ఈ చికెన్ ముక్కల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉన్న కడాయిని తీసుకుంటే చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే చికెన్ ఫ్రై యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట, అలాగే తొందరగా వేగుతాయి కూడా. ఉల్లిపాయలను వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మాత్రమే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని చక్కగా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనకి కొంచెం వాటర్ అనేది ఊరుతుందనమాట. వాటర్ అంతా ఇరిపోయే వరకు చికెన్ పీసెస్ని ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్లో ఉన్న వాటర్తోనే ముక్కలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ ఏమి కూడా యాడ్ చేయకుండా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చికెన్ పీసెస్ని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోతేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత వాటర్ బయటకు రిలీజ్ అయిందో. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోవాలి. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు అటు ఇటు కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయింది. చూసారా, పీసెస్ మాత్రమే మిగిలాయి. చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక నేను హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకని నేను ప్రత్యేకంగా సపరేట్గా ఏమి యాడ్ చేసుకోవట్లేదు. అలాగే నేను ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివి ఏమి యాడ్ చేసుకోలేదు. తినేటప్పుడు మనకి పంటకు తగులుతూ ఉంటాయి. అందుకనే నేను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే రుచి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులోని పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వీటన్నిటిని కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకున్న ఫ్లేవర్ అలాగే పచ్చిమిర్చికున్న ఫ్లేవర్ అంతా కూడా ఈ చికెన్కి చక్కగా పట్టుకుంటుందన్నమాట. మనం ముందే పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే ఫ్లేవర్ సరిగ్గా రాదనమాట. ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు గరం మసాలా, చిల్లీ పౌడర్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా ఈ చికెన్ పీసెస్తో చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చికెన్ పీసెస్ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. పీసెస్ అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఫైనల్గా మనం సన్నగా తరిగిన కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే చికెన్ పీసెస్కి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా పట్టుకుంటుంది. తర్వాత ఈ చికెన్ పీసెస్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. పీసెస్ అన్నిటి కూడా చక్కగా మసాలా అనేది పట్టుకుంది. అలాగే పీసెస్ కూడా చక్కగా వేగాయి అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. తక్కువ మసాలాలతో మంచి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఈ చికెన్ ఫ్రైని ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై చేసేటప్పుడు చికెన్ పీసెస్ ఈ మాత్రం సైజులో ఉంటేనే మనకి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసామంటే పీసెస్ అనేవి డ్రైగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి జ్యూసీగా అనిపించవు. చికెన్ పీసెస్ని మరి డార్క్గా వేయించామంటే డ్రైగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు తినేటప్పుడు మనకి గట్టిగా అనిపిస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.